ధన్యురాలుగా ఏమంటే కన్య అయిన మరియా పరిశుద్ధురాలుగా దేవుని దృష్టికి కనిపించింది కనుక ఆవిడెంతో పరిశుద్ధాత్మ ద్వారా కుమారుని కనడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులు పాడైపోతున్న ఈ రోజుల్లో, ఏమంటే కన్యకులు లేకపోతే యవన పిల్లలు చనిపోతున్న ఈ రోజుల్లో, మగ్దలేని లేకపోతే కన్యకైన మరియ ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు పరిశుద్ధులుగా ఉంటే దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పరిశుద్ధతని కలిగి నడుచుకుంటే దేవుణ్ణి చూసే అనుభవం కలిగి ఉంటాం. ఏమంటే ఆ దేవుడి వాక్యంలో మనకి తెలుసు కదా, 5వ వాక్యంలో మత్తయి సువార్తలో ధన్యతల కోసం మాట్లాడుతూ ఏమన్నారో చూడండి. అక్కడ ఒక విషయాన్ని ప్రస్తావిస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులు,